సండే రోజు సగ్గుబియ్యం ఉప్మా అంటావా పాపాత్మురాలా అని తిట్టబాకండి. సండే అయినా మండే అయినా ఎప్పటికైనా సరే మనం హెల్దీ ఫుడ్ తినాల్సిందే కదా. అలా అని ఇవాళ కుక్ చేసుకోమని మాత్రం నేను చెప్పట్లేదు, ఊరికే వినండి. ఒక పక్కన పని ఉంటుంది అంతే. ఈ రోజునైతే సగ్గుబియ్యం ఇంకా వేరుశనగలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వేరుశనగలు మాత్రం పొద్దున్నే ఉడకపెట్టుకోవాలి. మీరు బీట్రూట్ ఫ్యాన్ అయితే మాత్రం బీట్రూట్ కూడా వేసుకోండి, బోల్డ్ అంత బ్లడ్ వచ్చేస్తే. నా వల్ల మాత్రం కాదు. అంతే, ఇంకా మన ఉప్మా రెడీ అయిపోయినట్టే. అదేంటి ఇలా అనేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇంకేముందిలే, ఇంకేం చెప్తావులే అని చెప్పి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే అసలు విషయం ఇక్కడే ఉందన్నమాట. ఇది టేస్టీగా ఉండాలంటే కంపల్సరీ మనం కొంచెం ధనియా పొడి, కొంచెం చాట్ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కోర్స్ ఉప్పు అందరూ వేస్తారనుకోండి, పసుపు కూడా మనం పక్కా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కొంచెం బయటపడుతుంది. లేదంటే మాత్రం చప్పగా ఉంటుందన్నమాట. వెరీ హెల్దీ అండ్ వెరీ ఫుల్ఫిల్లింగ్ సాబుదానా ఉప్మా రెడీ. ఇంకా అంతే, బాయ్.